హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఉదయం నుంచి ఖాళీ లేకుండా ఇంట్లో పని, బయటి పని మొత్తం అయిపోయేసరికి నాకైతే 11 అయిందండి టైము. ఈ రోజు అయితే ఏ హడావిడి లేకుండా దేవునికి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నా. మామూలుగా ఇంతకు ముందు అయితే నెలకొకసారో 2 నెలలకొకసారో అలా అయితే నాగర్ కర్నూలుకి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ మధ్య అదేంటో గానీ డైలీ వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతానికి 11:30 ఏమో అవుతుందన్నమాట. ఇంకా మేము నాగర్ కర్నూలుకి అయితే వెళ్తున్నాము. మీలో ఎవరికైనా పుప్పల్ల నొప్పి ఉందా అంటే నాకు ఒకప్పుడు ఉండేదండి బాబు. పన్ను నొప్పి గనక ఉంది అంటే ఇక మనం చచ్చినట్టే. పన్ను నొప్పితో పాటు హెడ్ఏక్, నరాలు గుంజటం అబ్బో అసలు భరించలేం. ఒకప్పుడు అయితే ఒక 1 ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డా. అంటే అది డైలీ వచ్చేది కాదు కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటది. వచ్చినప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. నాకు ఒక సంఘటన మాత్రం బాగా గుర్తుంది. మా చిన్న బాబు అప్పుడు నాకైతే 9 months నిండినాయి. మార్నింగ్ 3 అవుతుంది, పెయిన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. మా వాళ్ళందరూ పడుకున్నారు. అంటే లైట్ గా అప్పుడప్పుడే పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ టైంలో పెయిన్స్ కంటే కూడా నాకు పన్ను నొప్పి ఎక్కువ ఉంది. పెయిన్స్ నైనా తట్టుకోగలిగానేమో కానీ ఆ పన్ను నొప్పిని మాత్రం అస్సలు భరించలేకపోయా. ఉదయం 3 అవుతుంది. ఆ టైంలో కూడా నేనైతే లేచి లవంగాలు, ఉప్పు, ఎల్లిపాయలు దంచుకొని పన్ను కింద పెడితే కాస్తైనా రిలీఫ్ గా ఉంటదని ఆ టైంలో కూడా ట్రై చేసి అయినా కూడా అస్సలు తగ్గుతలేదు. కంట్లోంచి నీళ్ళు గారుతున్నాయి. అట్లనే నుసులుకుంటా ఇక వండుకున్నా. ఉదయం వరకు అయితే తక్కువైంది. ఇంకా తర్వాత మళ్ళీ మా చిన్న బాబు పుట్టి కాస్త పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక అప్పుడైతే ఆ పెయిన్ ని భరించుకుంటా పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుండే. ఇక ఇట్లయితే కాదని హాస్పిటల్ కి అయితే వెళ్ళి క్లీన్ చేయించుకొని క్యాప్ అయితే వేయించుకున్నాను. ఇంకా ఇప్పుడు హాస్పిటల్ కి ఎందుకు వచ్చినామంటే వేపించుకున్న క్యాప్ ఊడిపోయిందనమాట. అందుకోసమే మళ్ళీ అయితే హాస్పిటల్ కి వచ్చాము. నాకైతే ఒక్క పన్నుకి క్యాప్ వేయించుకోవటానికి 7-8 thousand అయితే అయినాయండి. ఇక అక్కడ నుంచి యూట్యూబ్ శాలరీ అయితే పడింది కదా, తీసుకుందాం అనేసి అయితే వచ్చాము. నా ఏటీఎం అయితే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఇంకా మా వారికి డబ్బులు పంపి మా వారితో అయితే తీయించుకున్నా. మొత్తానికి 2024 డిసెంబర్ లో నేను ఛానల్ స్టార్ట్ చేస్తే 2025 డిసెంబర్ వరకు అయితే నాకు ఫస్ట్ శాలరీ వచ్చేసింది. మానిటైజేషన్ అనేది నాకు 1 month కే అయినా శాలరీ రావటానికి మాత్రం నాకు ఇన్ని నెలలు పట్టింది. ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, ఇంకా నెక్స్ట్ మంత్లీ వస్తుందా అంటే అంత లేదండి. $100 నిండటానికే మనకి ఇంత టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ $100 నిండాలంటే ఇంకెన్ని నెలలు పడుతుందో మరి. నాకైతే డైలీ వీడియోస్ గనక పెడితే కనీసం మంత్లీ నేను శాలరీ అయినా తీసుకోగలుగుతా అనే నమ్మకం అయితే ఉంది. కాకపోతే పిల్లలతో కుదరట్లేదు. ఇంటికి వచ్చేటప్పుడు మేమైతే నాగర్ కర్నూలులో తిందాం అనుకున్నాం. కానీ క్యాప్ పెట్టించిన తర్వాత ఒక 1 hour వరకు తినకూడదు, వాటర్ తాగకూడదు అనమాట. ఇక తాడూరుకి వచ్చే వరకు గంట కంప్లీట్ అయింది. ఇంకా అక్కడైతే బిర్యానీ తిని ఇంటికైతే వచ్చేసాం. హలో అండి, నా ఫేస్ అయితే లైట్ హౌస్ లాగా వెలిగిపోతుంది కదా. మరి మనకు ఫస్ట్ శాలరీ వచ్చిందనమాట. ఫస్ట్ శాలరీ వచ్చిందంటే ఈ మాత్రం వెలిగిపోతుంది కదా. హ్యాపీ అయితే నా మాటల్లో చెప్పలేనండి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నా. అసలు నా జీవితంలోనే ఫస్ట్ శాలరీ అని చెప్పుకోవాలి ఇది. ఇవి మీకు తక్కువే అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నాకు చాలా ఎక్కువ. ఇది నాకు నెల కష్టమో 2 నెలల కష్టమో కాదు, కరెక్ట్గా నేను ఛానల్ పెట్టి సంవత్సరం అయ్యింది. కాబట్టి ఇది నా సంవత్సరం కష్టం అనమాట. యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకుంటే ఇది నేను పెట్టిన ఫస్ట్ ఛానల్ కాదు, సెకండ్ ఛానల్. ఫస్ట్ కూడా ఒక ఛానల్ అయితే పెట్టాను. అప్పుడు మా పెద్ద బాబు ఉండే, ఇంకా చిన్న బాబు అప్పటికి ఇంకా పుట్టలేదు, ప్రెగ్నెంట్ ఉంటే సరే చూద్దాం ట్రై చేద్దామని ఒకసారి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. అంటే ఇట్లే అప్పుడు ఖాళీగా ఉండేదాన్ని కదా, ఫోన్లో చూస్తుంటే ఒక శాలరీ వీడియో అయితే వచ్చిందనమాట. అరే ఇట్లా కూడా డబ్బులు సంపాదించొచ్చా, ట్రై చేద్దాం అనేసి ఛానల్ అయితే పెట్టినా. ఇక మా పెద్ద బాబేమో ఊకే సతాయిస్తుండే. అయినా కూడా కొన్ని రోజులు అయితే చాలా కష్టపడి వీడియోస్ అయితే వేసిన. ఇక వ్యూస్ రాకుంటుండే, ఇంకా మా వాడు సతాయిస్తుండే. అందులో ప్రెగ్నెంట్ అని చెప్పినా కదా, చాలాసేపు కూర్చుంటే విసుగొచ్చేది, ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇంకా ఇది మన వల్ల కాదురా బాబు అనుకొని ఇంకా వీడియోస్ పెట్టడం ఆపేసిన. అంతేకాకుండా నేను ఛానల్ పెట్టంగానే ఇంకా అందరికీ సెండ్ చేసిన, కనీసం ఒక వీడియో కూడా పెట్టలేదు. అంతకుముందే అందరికీ నా ఛానల్ అయితే సెండ్ చేసినాను అనమాట. నేను ఇట్లా ఛానల్ పెట్టినా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ సెండ్ చేసిన. ఒక 36 వీడియోల దాకా పెట్టినా. ఇంకా తర్వాత నాకు విసుగొచ్చేసింది. అంతేకాకుండా వ్యూస్ రాకపోయేది. ఇంకా ఇవన్నీ మన వల్ల కాదులే అనేసి ఇంకా వదిలేసిన. ఇంక అప్పటి నుంచి వీడియోస్ పెట్టడం అయితే ఆపేసినాను అనమాట. ఇంకా ఈ ఛానల్ వచ్చేసి నేను 2024 డిసెంబర్లో అయితే స్టార్ట్ చేసిన.
మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నేను ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అయితుంది. ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు. అట్లా చాలామంది కామెంట్స్‌లల్లో చూసినాననమాట నేను. చూసిన తర్వాత అరే! నేను కొన్ని వీడియోలు పెట్టి అప్పుడే ఆపేసిన. వీళ్ళు 3 ఇయర్స్ నుంచి కూడా కష్టపడుతున్నారంటే ఎంత గ్రేట్ అసలు. ఆహ్, మళ్ళొకసారి ట్రై చేసి చూద్దాం. ఒక 1 ఇయర్ అట్లా టైం పెట్టుకుందాం. ఆ 1 ఇయర్‌లో కూడా మంచిగా రాకపోతే ఇంకా వదిలేద్దాం అనుకున్నా. అంతేకాకుండా పిల్లలు చిన్నగున్నారు కదా! పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు చూద్దాం. అప్పుడు పిల్లలు పెద్దగయ్యేంత వరకు నేను ఇంట్లోనే గదా ఉండేది. వాళ్ళతోనే గదా ఉండేది. ఇంగా ఇంట్లో ఉన్నన్ని రోజులైతే ట్రై చేద్దాం. అప్పటి వరకు సక్సెస్ వచ్చిందా ఓకే. లేకపోతే పిల్లలు పెద్దగయ్యి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంగ నా పని నేను వేరే పనైతే జూసుకుందాంలే అనుకున్నా. నేను ఫస్ట్ వీడియో వచ్చేసి ఒకటి మీషో ప్రొడక్ట్ అనేసి పంచింగ్ మిషన్, బీట్స్ పంచింగ్ మిషన్‌దయితే ఉండే. అది రివ్యూ చేస్తూ అయితే పెట్టినా. అప్పుడైతే కనీసం నా దగ్గర ట్రైపాడ్ గూడా లేకుండే. ఇంగా తర్వాత ఒక 6 వీడియోలేమో పెట్టినా. 6వ వీడియో అయితే బాగా వైరల్ అయింది. అంటే నేను ఆ వీడియో పెట్టిన రోజేమో అసలు వ్యూసే లేవు. నెక్స్ట్ డే వరకు ఒక 40 ఏమో ఉన్నాయి. ఇంగా నేను అది మా ఫ్రెండ్‌కి షేర్ చేసినా అనమాట. ఫస్ట్ దానికే షేర్ చేయటము. నా ఛానల్ లింక్ అంతవరకు నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎవరికీ చెప్పలేదనమాట. ఫస్ట్ దానికే చెప్పటము, అదే వీడియో దానికి షేర్ చేయటము. వీడియో షేర్ చేసి నేనిట్లా ఛానల్ పెట్టిన్నే చూడు అనేసి ఆ వీడియో అయితే షేర్ చేసిన. ఇంగా అప్పుడు నాకు కొంచెం కొంచెం ఆ వీడియోకు వ్యూస్ పెరుగుతూ వచ్చాయన్నమాట. ఒక 10,000 వరకు పోయింది. అబ్బా! అనుకున్నా. అంతలోనే 50,000 అయింది. కళ్ళు మూసి తెరిచేలోపు 1,00,000 వరకు గూడా వెళ్ళిపోయిందన్నమాట అది. లాంగ్ వీడియో అది గూడా షార్ట్ గాదు. ఇంకా ఆ వీడియో బాగా పోయిన తర్వాత ఆ ఒక్క వీడియోకే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి. 1000 సబ్స్క్రైబర్స్ గూడా కంప్లీట్ అయిపోయిర్రు. మానిటైజేషన్ గూడా కంప్లీట్ అయిపోయింది. అసలు నేను లక్ అనుకుంటా. దానికి వీడియో షేర్ చేయటమే నా లక్ అనుకున్నా నేనైతే. ఇంక నేను ఏ వీడియో చేసినా సరే మా ఫ్రెండ్‌కే పెట్టేదాన్ని. వీడియో పెట్టంగానే ఫస్ట్ దానికి షేర్ చేసి, నువ్వు ముందు వీడియో చూడు, ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి నా వీడియో చూడు అనేసి ముందు దానికే షేర్ చేసేదాన్ని. ఇంకా తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ మీద పెట్టకపోతుండే. ఇంగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. మొత్తం కాదండోయ్! కొంచెం మాత్రమే వచ్చింది. ఇంకా తర్వాత అంతే కాకుండా మా బాబు చిన్నగుండే, మా పెద్దోడు సతాయిస్తుండే. ఇంగ ఇద్దరిని చూసుకుంటా నేను వీడియోస్ అయితే చేస్తుండే. కాబట్టి నాకు ఇంగ అప్పటికప్పుడు ఏ వీడియో అనిపిస్తే ఆ వీడియో చేసేదాన్ని. స్టిచ్చింగ్ అనిపిస్తే స్టిచ్చింగు, లేకుంటే క్రాఫ్ట్ అనిపిస్తే క్రాఫ్టు, లేకుంటే మగ్గం వర్కు, ఇట్లా ఏదనిపిస్తే ఆ వీడియో చేస్తుండే నేనైతే. ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగ నెక్స్ట్ ఏంది, మనకు పిన్ రావాలి. పిన్ రావాలంటే $10 అయితే కంప్లీట్ కావాలి. ఇవన్నీ గూడా నేను టెక్ ఛానల్స్‌లోనే చూసి తెలుసుకున్నా. మాధురి సిస్టర్ అయితే చెప్తారు గదా! నేను ఆవిడ ఛానలే ఫాలో అవుతా. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడుగుతా. అంటే మనం సిల్లీ డౌట్స్ అయితే అడగొద్దనమాట. వ్యూస్ రావట్లేదు అట్లాంటివైతే అడగొద్దు. అడిగినా చెప్పరు గూడా. కొంచెం మనకు యూజ్ అయ్యేటివి అడిగితే తప్పకుండా చెప్తారు వాళ్ళు. రిప్లై ఇస్తారు. ఆ $10 నిండటానికి మీరు నమ్ముతారో నమ్మరో నాకు 3 మంత్స్ పట్టిందండి. ఒక $10 నిండటానికే 3 మంత్స్ పట్టింది. మామూలుగా మనకు ఫస్ట్ నెల శాలరీ రావాలంటే ఒక్క నెలలో $100 నిండాలి. కానీ నాకు 3 మంత్స్‌కి జస్ట్ $10 వచ్చినాయి. ఆలోచించుకోండి. అది కూడా నా తప్పే. ఎందుకంటే నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టలే. ఒక 10 డేస్‌కి ఒక వీడియో, లేదంటే 15 డేస్, లేదంటే 20 డేస్, లేదంటే 1 మంత్ అట్లా లేట్‌గా వీడియోస్ పెట్టినా. ఇంగ వీడియోలు పెట్టకుండా మనకు డాలర్స్ నిండాలంటే యాడికెళ్ళి నిండుతాయి? అందుకే ఇంకా చాలా లేట్ అయిందనమాట. $10 నిండటానికి నాకు ఇంకా 3 మంత్స్ అయితే పట్టింది. 3 మంత్స్‌కి నాకు $10 నిండిన తర్వాత పిన్ గూడా వచ్చేసింది. పిన్‌కి అప్లై చేసిన ఫస్ట్. ఎట్లా చేయాలి, ఏంది అనేది యూట్యూబ్‌లోనే చూసినా, తెలుసుకున్నా. నేనే అప్లై చేసుకున్నా. ఇంగా ఒక 1 వీక్‌కే నాకు పిన్ అయితే వచ్చేసిందనమాట. పిన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది నాకు. ఒక 7, 8 మంత్స్ వరకైతే నేను బాగా నెగ్లెక్ట్ చేసిన. అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేదప్పుడు. వస్తదో రాదోలే అన్నట్టు వదిలేసిన. ఇంగ పిన్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం డాలర్స్ నిండుతున్న టైంలో ఇంగ బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఒక 4 మంత్స్ నుంచయితే నేను బాగా అంటే బాగా కష్టపడుతున్నా అసలు. పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేసుకోవటానికి చాలా కష్టపడతా. చూసే వాళ్ళకేందంటే చూసే వాళ్ళకేందంటే చూసే వాళ్ళకేందంటే అరే! ఇంట్లో ఉంటది, వీడియోలు తీస్తది, పెడతది. గంతే గదా అన్నట్టు ఉంటదేమో గానీ, దానికి ఎంత పనుంటదో అసలు చేసే వాళ్ళకే తెలుస్తది. ఇప్పటి వరకు గూడా నేను ఇట్లా ఛానల్ స్టార్ట్ జేసినా అనేసి ఎవరికీ తెల్వదు. చూసిన వాళ్ళైతే అడుగుతున్నారు. ఇట్లా ఛానల్ పెట్టినావా అనేసి చూసిన వాళ్ళైతే అడుగుతుర్రు. నేను వాట్సాప్‌లో ఏదైనా ఇట్లా నా యూట్యూబ్ గురించి చేసిన ఇది అని పెట్టినా సరే, ఎవరైనా ఛానల్ పేరేంది అని అడిగినా సరే, నేను చెప్పట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళే చూడాలి తప్ప, నేను నా అంతట నేను మాత్రం నా ఛానల్ గురించి చెప్పొద్దు అనుకున్నా. అందుకే ఎవరికీ చెప్పట్లేదు. 1 ఇయర్ అనుకున్నాను గదా! 1 ఇయర్‌లో అయితే నేను ఫస్ట్ సాలరీ అయితే తీసుకోగలిగిన.
ఇప్పటికైనా కూడా అందరు ఏమనుకుంటారంటే 1 ఇయర్‌కి ఈ పైసలొచ్చినాయా? ఎందుకు అవసరమా అన్నట్టు అనుకుంటారు గానీ, ఈ 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉంటా ఎట్లోగా పిల్లలతోనే తప్పదు. ఇంట్లోనే ఖాళీగా ఉండి, ఏం జేయకుండా ఉంటే, ఈ డబ్బులు గూడా రాకపోతుండే గదా! నిజమా కాదా? ఖాళీగా ఉంటే మనకు ఈ డబ్బులు గూడా రాకపోతుండే. ప్రస్తుతానికైతే మా ఆయనొక్కడే కష్టపడుతుండు. అంటే పిల్లల్ని పట్టుకోవటానికి ఇంకా ఎవ్వరూ లేరు కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండక తప్పదు. ఇంకా పనులన్నీ గూడా ఆయనొక్కడే జేసుకుంటాడనమాట. ఆయనొక్కడు కష్టపడే మా ఇల్లు గడుపుతుండు. మాకైతే ఏ లోటు ఉండదనమాట ఇంట్లో. అంత బా జూసుకుంటారు. కాకపోతే ఆయనకేదన్నా చిన్న హెల్ప్ జేయాలని ఉంటది. కానీ పిల్లలతో నాకవ్వదు. పిల్లల్ని చూసుకుంటూ వేరే ఏ వర్క్ చేసుకోవాలన్నా కుదరదు. అంతే కాకుండా మేము ఉండేది విలేజ్‌లో గాబట్టి, మనం చదువుకున్న చదువుకు ఉపయోగం ఉండాలన్నా వేరే దగ్గరికెళ్ళే జాబ్స్ జేసుకోవాల్సొస్తది. ఇంకా అట్లా వెళ్ళి చేసుకోవాలన్నా పిల్లల్ని జూసుకోవడానికి ఎవ్వరుండరు. కాబట్టి పిల్లలు పెద్దగయ్యే వరకు ఇంగ నేను ఇంటికాడ ఉండక తప్పదు. ఇగ ఇంటికాడుండి ఈ విధంగానన్నా డబ్బు సంపాదించి ఆయనకు హెల్ప్ జేస్తే నాకు కొంతన్నా హ్యాపీగుంటదింక. మా వారికి హెల్ప్ జేసినా, లేకుంటే నాకేమన్నా అవసరాలున్నా నేనే తీర్చుకున్నా, పిల్లల అవసరాలు జూసుకున్నా చాలు గదా! మనకు పెద్ద పెద్ద శాలరీలు అవసరం లేదు. ఇంట్లోకేదో చిన్న హెల్ప్ చేసేంత శాలరీ ఉన్నా గూడా చాలు. అసలు ఎన్నెన్నో చెప్దాం అనుకుంటా గానీ, ఇట్లా కెమెరా ముందు గనుక కూర్చున్నానంటే నా మైండ్ అసలు పనే జేయదు. ఏం జెప్పాలనో అర్థం గాదు. ఏం జెప్పాలన్నా గుర్తుకు రాదు. ఇంగ ఆగి, ఆగి చెప్పాల్సొస్తది. దీనికన్నా వాయిస్ ఇవ్వటం బెటర్ అనిపిస్తది నాకైతే. ఇంగ ఇవన్నీ ఎందుకులెండి. ఎంత సాలరీ వచ్చిందనేది చెప్తా. ఒక్క నెలలో $10, ఒక నెలలో $19, ఒక నెలలో $20 ఇట్లా ఒక్కొక్క నెలలో ఇట్లా తక్కువ తక్కువ డాలర్స్ వస్తూనే $100 అయితే కంప్లీట్ అయిందనమాట. నాకు డిసెంబర్‌లో మాత్రం హైయెస్ట్ డాలర్స్ అదే $40 అయితే వచ్చినాయి. అంటే నాకు డిసెంబర్‌లోనే సాలరీ రావాలి లెక్కకైతే. కాకపోతే ఒక $4 తక్కువుండే. ఒక $4 తక్కువుండటం వల్ల ఇంకా 1 మంత్ లేట్ అయింది. ఈ 1 మంత్‌కు కొంచెం డబ్బులు యాడ్ అయ్యాయన్నమాట. ఒకవేళ అప్పుడే వచ్చింటే 8,000 8,500 అట్లొచ్చేది. కాకపోతే కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ సాలరీ అయితే వచ్చింది. సాలరీ అయితే డైరెక్ట్‌గా చెప్పొద్దు అని చాలామంది అంటారు గదా! నేను చాలా సాలరీ వీడియోస్ చూషినా. ఎవ్వరు గూడా చెప్పలేదు. ఇంగా ఎంతమంది చెప్పండి. మనకు చెప్పడం అవసరమా? మనకు అలాంటి తలనొప్పులు ఎందుకు చెప్పండి? అందుకే నేను గూడా ఏదైనా ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఇప్పుడు ఇదే అనుకుందాం. ఇది వచ్చేసి ఒక 1100 అనుకుందాం. ఇది వచ్చేసి ఈ ఒక్కటి వచ్చేసి 1100 అనుకుంటే, నేను ఇలాంటివి ఒక 10 అయితే కొంటా. ఇట్లాంటి టెడ్డీ బేర్స్‌ని నేను ఒక 10 అయితే కొనగలననమాట. అంత డబ్బులైతే వచ్చాయి. ఇంకా దాని మీద చిల్లర డబ్బులొచ్చేసి నాకు 400 వచ్చేసాయి. ఈ డబ్బులు వచ్చేసి ఒక్కటి ఇది 1100 అయితే నేను ఇలాంటివి 11 అయితే కొంటా. దాని మీద ఎక్స్‌ట్రాగా ఒక 400 అయితే వేసుకోండి. ఎంత డబ్బులొచ్చినాయో మీకు అర్థమైపోతుంది. ఈ డబ్బుల కోసం అయితే నేను సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. డబ్బులు తీసుకున్న తర్వాత నేను అక్కడే నాకొక వస్తువు అయితే కొనుక్కోవాలని ఉండే. డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడనే కొనుక్కొని అయితే వద్దామనుకున్నా. కానీ ఇంకా అప్పటికే అంగన్వాడీ టైం అయిపోతది. మళ్ళీ మా బాబు వస్తాడు గదా! మా పెద్దోడు వస్తాడు గదా! అనేసి ఇంగ ఇంటికొచ్చేసినాము. ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు కావాల్సిందయితే కొనుక్కుంటా. మీతో గూడా షేర్ చేసుకుంటా. నేనైతే ప్రతి ఒక్క వీడియోనైతే చెక్ చేసుకుంటాననమాట. ఈ వీడియోకి ఎన్ని డాలర్స్ వచ్చినాయి? 500 వ్యూస్ ఉన్నాయనుకోండి ఎన్ని డాలర్స్ వచ్చినాయి? 1K వ్యూస్ ఉన్నాయనుకోండి ఎన్ని డాలర్స్ వచ్చినాయి? అట్లా చూసుకుంటాననమాట. కొంచెం హైయెస్ట్‌గా 30,000 గానీ, 20,000 గానీ వచ్చిన వాటినైతే చూస్తాను గదా! కొంచెం డాలర్స్ ఎక్కువగానే ఉంటాయి గదా! అప్పుడు అనిపిస్తది నాకు ఇన్ని వ్యూస్‌కే ఇన్ని డాలర్స్ వస్తే, లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకు, మిలియన్స్‌లో వ్యూస్ వచ్చే వాళ్ళకు అసలు ఎన్ని డబ్బులొస్తాయి? వాళ్ళు అది కొంటున్నాం, ఇది కొంటున్నాం అని వీడియోస్ చేస్తుంటే ఏంటో అనుకుంటుంటి. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అబ్బా ఈళ్ళకసలు అనుకుంటుంటి. కానీ నిజమే. దీంట్లో గనుక మనకు మంచిగా వ్యూస్ వచ్చినాయనుకోండి, డబ్బులైతే మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఆ వ్యూస్ రావటం అనేదే చాలా కష్టం. మనం ఎంత కష్టపడ్డా సరే వ్యూస్ వస్తాయన్న నమ్మకం లేదు. దానికి మనకు అదృష్టం ఉండాలంతే. నువ్వు ఎంత మంచి కంటెంట్ తీసుకో, ఎంతనన్నా మంచిగా చెయ్యి. కానీ అదృష్టం లేకపోతే రావు. కొన్ని చూసినప్పుడు నా విషయంలోనే చెప్తా నేను. చాలా ఇంట్రెస్ట్ పెట్టి, చాలా కష్టపడి నేనేదైనా వీడియో తీసినాననుకోండి, దానికి అసలు వ్యూసే రావు. ఏదో ఒకటి పెట్టాలి, చాలా రోజులైంది పెట్టక, ఏదో ఒకటి పెట్టేయాలి అని తొందరలో ఎట్లనో ఒకలాగా చేసి దాన్ని పెట్టేసినాననుకోండి, మంచిగా వ్యూస్ వస్తాయి. అసలు దానికి లాక్స్‌లలో వ్యూస్ వస్తాయి. నాకు అప్పుడు అది చూసిన తర్వాతనే నాకు క్లారిటీ వచ్చింది. ఏందంటే, మనం ఎంత కష్టపడ్డా సరే మనకు లక్ ఉంటేనే వ్యూస్ వస్తాయి. మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి, మనకు మంచిగా బాండింగ్ ఉండి, వాళ్ళతో మనం మంచిగా కలిసిపోయినాం అనుకోండి, జస్ట్ హలో ఫ్రెండ్స్ మేము తిన్నాం, మీరు తిన్నారా? అంతే.
ఆ వీడియోకి కూడా మంచిగా వ్యూస్ వస్తాయి. అసలు ఇంత కష్టపడ్డ వ్యూస్ రావు, అట్లా చిన్న చిన్న వాటికే వ్యూస్ వస్తాయి. ఎందుకబ్బా అని అర్థమయ్యేది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మనము కొంచెం మంచిగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని వాళ్ళతో మనకు మంచిగా బాండింగ్ ఉంటే కనుక మంచిగా సక్సెస్ అనేది వస్తుంది అని నాకు బాగా అర్థమైంది. కష్టపడ్డ వీడియోలకి వ్యూస్ రావట్లేదు, ఏదో అట్లనో ఇట్లనో చేసిన వాటికి వ్యూస్ వస్తున్నాయి, అట్లనే ట్రై చేద్దాం అని నేనైతే అస్సలు అనుకోలేదు ఇంతవరకు. ఏమో అట్లిట్లా చేసిన వీడియోలకే మంచి వ్యూస్ వచ్చినప్పుడు కష్టపడుతున్న వాటికి ఎప్పుడన్నా ఒకసారి అదృష్టం రాకపోతుందా? ఎప్పుడన్నా ఒకసారి కష్టపడ్డ వీడియోకి మంచిగా వ్యూస్ రాకపోతాయా అని ఇంకా కూడా నేను కష్టపడుతూనే చేస్తా. అరే ఎట్లనో ఒకలాగా పెట్టేద్దాం అని అసలు అనుకోను. చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టక, చాలా డేస్ అయ్యింది, ఏదో ఒకటి పెట్టాలి అని అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు ఏదైనా వీడియో అనుకొని చేసి అయితే పెడతానమాట. ఇంకా ఇదన్నమాట నా శాలరీ వీడియో. ఇప్పట్లాగే ఎప్పటికీ కూడా మీ సపోర్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ డబ్బులతో నేను ఏం కొంటాను ఏంటి అనేది తర్వాత వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇక ఇంతటితో అయితే వీడియో ఆపిస్తాను. బాయ్. ఏమండోయ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.